ఊర్ధ్వ పుండ్రాలు అంటే ఏమిటి? ఈ ఊర్ధ్వ పుండ్రాలు స్వరూపంలో, ధారణలో వైవిధ్యాలకు కారణాలేంటి? ఊర్ధ్వ పుండ్రములు అనగా తిరునామములు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం బొట్టు పెట్టుకోవాలి. పొట్టుకునే ఆ బొట్టు అడ్డబొట్టుగా ఉండవచ్చు, నిలువు బొట్టుగా కూడా ఉండవచ్చు. ఊర్ధ్వ పుండ్రములు ఈ లోకం నుంచి పైలోకానికి మనం చేరే క్రమంలో అనుసరించవలసిన విధి విధానాలను తెలియజేస్తూ ఉంటాయి. రజోగుణాత్మకమైన స్వరూపంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణించాలి కనుక తిరునామములుగా, తిరు అంటే పవిత్రము అని అర్థం, మంగళకరము అని అర్థం. తమిళములో తిరు అంటే పవిత్రమైన, అలా తిరునామములుగా లోకములో ప్రసిద్ధం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరింపబడిన కారణం చేత తిరునామములు, గోవిందనామములుగా కూడా లోకంలో ప్రసిద్ధం. ఈ నామం పెట్టుకోవడంలో అనేక రూపాలను మనం చూస్తూ ఉంటాం. యు ఆకారంలో ఉండే తెలుపు వర్ణము, మధ్యలో ఎరుపు, లేదా మధ్యలో పసుపు, లేదా దిగువలో కాసింత మరికొంత తెలుపుగా కనిపించేటట్లుగా. ఈ రూపాలేమిటి అనగా వైష్ణవ ధర్మం తిరిగి 2 మార్గాలలో విభజింపబడింది. వడగలై, తెంగలై అనేవి 2 సంప్రదాయాలు. ఈ 2 సంప్రదాయాలను పాటించేటటువంటి వారు శ్రీమన్నారాయణమూర్తిని వారి వారి గురుబోధలను అనుసరించి సేవించే క్రమంలో ధరించే ఊర్ధ్వ పుండ్రములలో కూడా వారు ఏ మతాన్ని పాటిస్తున్నారో ఆ మతాన్ని ప్రతిబింబించే విధంగా ఆ తిరునామములు క్రమంగా రూపాంతరం చెందాయి. వై ఆకారంలో కొందరు, యు ఆకారంలో మరికొందరు నేడు ధరించడం మనం గమనిస్తూ ఉంటాం. తెలుపు వర్ణం సత్వగుణానికి, ఎరుపు వర్ణం రజోగుణానికి ప్రతీక. ఇవి కాకుండా పసుపు వర్ణంలో కూడా ధరిస్తూ ఉంటారు. అది రజోగుణం, సత్వగుణం, తామసిక గుణం, ఈ మూడింటికి కూడా భిన్నంగా జ్ఞానగుణంగా ప్రసిద్ధి పొంది ఉన్నది. వడగలై, తెంగలై ఈ 2 మార్గాలు కాకుండా చాత్తాద వైష్ణవ, శ్రీ వైష్ణవ, అష్టగోత్రికులు, పాంచరాత్రికులు, పరిపరి విధాలుగా వైష్ణవం భిన్న భిన్న శాఖలలో వృద్ధి పొందింది. కనుక నామం ఏదైనా మనకు విష్ణువును చేరే మార్గాన్ని సూచించేది అనేటటువంటి ప్రాథమిక సూత్రంతో తిరునామాలు ధరించాలి. సంప్రదాయంలో స్మార్త మార్గాన్ని అనుసరించేటటువంటి వారు శివభక్తులు అడ్డంగా 3 గీతలు ధరిస్తూ ఉంటారు. వారు కూడా ముందుగా నామం పొడవుగా పెట్టుకొని తర్వాత ఆ నామాన్ని అడ్డుగా మారుస్తూ ఉంటారు. వైష్ణవ మార్గంలో ఉండేవారు కూడా ముందుగా నీటితో అడ్డుగా ఇలా 3 గీతలు గీసి ఆ తదుపరి నిలువుగా నామం ధరించాలి అనేది ఒక శాస్త్ర ప్రమాణమైన ఆచార విధానం. తెలుపు వర్ణం సత్వగుణానికి, శ్రీ స్వామివారికి ప్రతీకగా మధ్యలో ఉండేటటువంటి ఆ ఎరుపు వర్ణపు నామం రజోగుణానికి, లక్ష్మీ స్వరూపానికి ప్రతీక. లక్ష్మీనారాయణులుగా ఈ తిరునామాలను ధరించడంతో స్వామి సన్నిధికి ఈ దాసుడు చేరుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచనకు ప్రతీక. భగవద్ అధిరోహం, భగవత్ ప్రేరణయ, భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా త్రిగుణాత్మకమైన త్రివిధ దశలలో, త్రివిధ అవస్థలలో మనం పొందేటటువంటి సామీప్య సాయుధ్యాదిగా గల త్రివిధ మార్గాలలో స్వామిని చేరుకోవాలి అనేటటువంటి ప్రస్తావనతో తిరునామములను ధరిస్తూ ఉంటాం. ధర్మార్థ కామములకు ఈ 3 ప్రతీక. ఈ 3 ధరిస్తే మోక్షం పరమాత్ముడే మనకు అందిస్తాడు కనుక తిరునామాలు ఇలా పెట్టుకుంటూ ఉంటాం.